తీర్పు వచ్చేటువంటి పాసిబిలిటీ ఉందా అనేటువంటి అంశంతో మొదలు పెడితే దానికి నేను జవాబు చెప్తూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క మాటలు నీకు తీర్పు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాయి. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచన భాగం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమునందు వానికి తీర్పు తీర్చు. ఏం చెప్తున్నాయండి క్రీస్తు ప్రభు ఇక్కడ? నా మాటలు విని ఆ మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేటువంటి వాడు ఒకడు కలడు. అంత మాత్రమే కాకుండా నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును అంటూ ఉన్నాడు. దీని యొక్క ఉద్దేశం ఏమైనది ప్రియ సహోదరి సహోదరులారా? మన యొక్క మొట్టమొదటి ప్రశ్న ఏమై ఉన్నది? పాజిబిలిటీ అనేటువంటిది ఉన్నదా, తీర్పు అనేటువంటి పాజిబిలిటీ ఉన్నదా అనేటువంటి అంశంతో మనం మొదలు పెట్టుకున్నప్పుడు ఇక్కడ లేఖనం మనకేమని తెలియజేస్తుంది క్రీస్తు యొక్క మాటల ద్వారా? ఎస్, పాజిబిలిటీ అనేది కాదు, ఖచ్చితంగా తీర్పు అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనకి అర్థమవుతుంది క్రీస్తు ప్రభు యొక్క మాటల ద్వారా. పాజిబిలిటీయే కాదు, వస్తుందా రాదా అనేటువంటిది కాదు, ఇక్కడ ఖచ్చితంగా తీర్పు అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. అదే విధంగా ఈ యొక్క తీర్పు కూడా ఎవరి మాటల చొప్పున జరుగుతుంది అని అంటే క్రీస్తు యొక్క మాటల చొప్పుననే జరుగుతూ ఉన్నది. అందుకనే క్రైస్తవుడు అని అంటే క్రీస్తుని కలిగినటువంటి వాడు, క్రీస్తుని అనుసరించేటువంటి వాడు, క్రీస్తు చేత పిలువబడినటువంటి వాడు, ఏర్పరచబడినటువంటి వాడు క్రైస్తవుడై ఉన్నాడు. తనను తాను మార్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి అతడు బాప్తిసం ద్వారా సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నాడు. ఆ చేర్చబడినటువంటి వ్యక్తికి ఏమై ఆలోచన ఉంటుంది అని అంటే తీర్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంది.